హాయ్ అందరికీ. ఈరోజు సింపుల్గా కాకరకాయ ఫ్రై పల్లీల పొడితో చేసుకుందాం. చాలా చాలా తక్కువ నూనెతో ఫ్రై చేస్తున్నా చేదు అస్సలుకి ఉండదు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్ అంతా పల్లీలు తీసుకోవాలి. ఇవి చిటపట వచ్చే వరకు వేంపినాక ఎండుమిర్చి నల్లగా వచ్చే వరకు వేంపాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేయాలి. కొన్ని మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి లైట్గా వేపినాక ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో శుభ్రంగా కడిగిన కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టకుండా నీళ్ళు ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లో వేంపాలి. చూడండి, వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ నీళ్ళన్నీ ఇంకిపోవాలి. చూడండి, కాకరకాయలో ఉన్న నీరంతా 5 నిమిషాల్లో ఇంకిపోయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసి ఇది ఎర్రగా వచ్చే వరకు కాకరకాయ మాడకుండా కలుపుతూ ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, కొంచెం నూనెతో ఫ్రై అవుతుంది కదా. ఈ కాకరకాయలు కూడా 2 రకాలు ఉన్నాయట, పొడువు, పొట్టి. పొడువేమో ఎండాకాలంలో, పొట్టేమో వానాకాలంలో ఎక్కువగా కాస్తాయంట. నాకు కూడా తెలియదు. ఈ వర్షాకాలంలో ఈ కాకరకాయ తింటే సర్ది, దగ్గు, జ్వరాలు అంతగా రావని పెద్దలు చెప్తుంటారు. అవును, నిజమే. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా కాకరకాయ. ఇప్పుడు 1/2 స్పూన్ అంత పసుపు వేసి సరిపడినంత ఉప్పు వేసి 5 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేయాలి. ఇందాక వేసిన పల్లీలను పొట్టు తీసి గ్రైండ్ చేయాలి. తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి మెంతులు, జీలకర్ర వేసి 2 స్పూన్స్ అంతా సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా గరుకుగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఎల్లిపాయలు వేసినాక ఎక్కువ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రైలో ఈ పొడి అంతా వేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేంపాలి. చాలా ఈజీ.